అందాన్ని పొంది నిండు అందాలు చెంది గుండె వాకిళ్ళు తెరిచే వింత నిజమైతే ఇంత రుచిగా ఉంటుంది అంటే చూడే ముందున్న కథనే ఋతువులన్నీ పోతబోసి బ్రతుకు చీరనే చీనట్టుగా. చెప్పండమ్మా. రవి, ఆ ఇంజెక్షన్ సరస్సుకివ్వు. అదేంటమ్మా మరి నీకు? నాకేం కాదురా, నేను ఆరోగ్యంగానే ఉన్నాను. ఇన్ని రోజులు నువ్వు విదేశాల్లో ఉండడం వల్ల ఈ అమ్మాయి గురించి నీకు తెలీదు. సరస్వతి మన ఊరేరా, నలుగురి మంచి కోరే మనిషి. సాయం కోసం మన దగ్గరకు వచ్చిందంటే క్షణాల్లో చెయ్యాలి, కాదని ఎప్పుడూ చెప్పకూడదు. నాకేం పర్వాలేదు, ఆ ఇంజెక్షన్ తనకివ్వు. ఇంకా ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఇవ్వు. సరేనమ్మా. రండి డాక్టర్, ఫార్మసీలో ఉంది, ఇస్తాను. అమ్మా, చాలా సంతోషం అమ్మా. మీరు చేసిన మేలు ఈ జన్మకు మర్చిపోలేను. మీ వల్లే మా వాగ్దేవమ్మ గారి ప్రాణం నిలబడుతుంది. చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం. ఏంటమ్మా ఇది? ఊర్లో ఎన్నోసార్లు నాకు నువ్వు చేసిన సాయంతో పోలిస్తే ఇదెంత చెప్పు? వాగ్దేవమ్మగారికి ఏం కాదు, నువ్వలా బాధపడకు, ధైర్యంగా ఉండు. వెళ్ళు, వెళ్ళమ్మా. సరేనమ్మా, అలాగే. ఏంటి ఆంటీ ఇది? వాగ్దేవి ఆంటీకి ప్రాబ్లం క్రియేట్ చేసి సేవ్ చేయాలి అనే ఆలోచనలో మీతో చేతులు కలిపాను, కానీ మీరు నాతోనే మర్డర్ చేయించాలనుకుంటున్నారా? ఐ వాంట్ యాక్సెప్ట్ ఆంటీ, ఐ వాంట్. చూడు, ఈ పనిని చంపడంలా కాదు ప్రీతి, మనం తప్పించుకోవడం అన్నట్టుగా ఆలోచించా. అప్పుడు ఏది తప్పనిపించదు. ఎన్ని రకాలుగా ఆలోచించినా నేను మాత్రం ఒప్పుకోను. ఆంటీని నేను చంపలేను. ప్లీజ్ నన్ను వదిలేయండి, కావాలంటే మీకు దండం పెడతాను. చూడు, నేను వదిలేసిన ఆ వాగ్దేవి రికవర్ అయ్యాక నిన్నొదలదు. అర్థమైందా? ఆంటీ, ఏంటి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారా? కాదు కాదు, ప్రూఫ్స్తో సహా అన్నీ లీక్ చేస్తాను అంటున్నా. నువ్వు నేను కలిసినప్పటి నుంచి మనం మాట్లాడుకున్న మాటలు, సీసీ కెమెరాలో రికార్డ్ అయిన మీటింగ్స్, వేసుకున్న ప్లాన్స్, స్కెచ్లు, స్కీములు అన్నీ వాగ్దేవి అండ్ కోకి నేను లీక్ చేస్తాను అంటున్నాను. ప్రతి దాంట్లో నాతో పాటు మీరు కూడా ఉన్నారు. మర్చిపోయారా మీరు? నేనున్నా తప్పించుకోగలను. నువ్వెక్కడున్నా వెతకడం వాగ్దేవి అండ్ కోకి పెద్ద కష్టమేం కాదు. ఎక్కువ ఆలోచించుకో ప్రీతి.
నాతో చేతులు కలిపితే చివరి వరకు చచ్చినట్టు నా మాట వినాలి. అప్పుడే నీకు నాకు ఇద్దరికీ మంచిది. ఇంత చీట్ చేశారనుకోలేదు. మిమ్మల్ని నమ్మడం నాదే తప్పు. ప్రీతి, ప్లీజ్ నన్ను మరీ విలన్లో చూడొద్దు. నేను చెప్పింది చేస్తే నీకే ప్రాబ్లం ఉండదు. ఇది మర్డర్ కాదు, మన ఫ్యూచర్ని సేవ్ చేసుకునే ఛాన్స్. మిస్ చేసుకుంటే మనం లైఫ్ టైం బాధపడాలి. కాదు కాదు కాదు, నువ్వు జీవితాంతం బాధపడాలి. ఆలోచించు. నిన్ను బ్లాక్మెయిల్ చేసో బెదిరించి ఈ పని పూర్తి చేయడం నా ఇంటెన్షన్ కాదు. నువ్వైతే ఎవ్వరికీ అనుమానం రాకుండా పని పూర్తి చేస్తావనే నమ్మకం. ఒప్పుకో ప్రీతి, వేరే ఆప్షన్ లేదు. ఎంత కాదనుకున్నా మనం ఫ్రెండ్స్, పార్ట్నర్స్ కదా. హాస్పిటల్లో ఇప్పుడు సరస్సు ఉంది. ఇంటి నుంచి రాహుల్ అంకుల్ వాళ్ళు అందరూ హాస్పిటల్కి స్టార్ట్ అయ్యి వస్తున్నారు. ఇప్పుడెలా? వాగ్దేవి ఆంటీ ఒంటరిగా ఉంటే ఓకే, కానీ వాళ్ళందరూ ఉన్నప్పుడు మాత్రం చాలా కష్టం ఆంటీ. ఆ విషయం నేను చూసుకుంటానులే, డోంట్ వరీ. నువ్వు ధైర్యంగా వెళ్ళు. హాస్పిటల్కి వెళ్లేలోపు నీకు పవర్ఫుల్ పాయిజన్ అందేలా నేను చేస్తాను. వెళ్ళు, ఏది మనసులో పెట్టుకోకు. ఆల్ ది బెస్ట్ ప్రీతి. చూడు, తన మీద నీకెంత ప్రేముందో నేను అర్థం చేసుకోగలను. అంత ప్రేమించే మనిషిని చంపడం అంటే ఎవరికైనా కొంచెం ఇబ్బందే. బట్ చంపక తప్పదు, ఎందుకంటే నువ్వింకా చాలా లైఫ్ని చూడాలి. ఆ వాగ్దేవంటావా మొత్తం చూసేసింది ఈ రోజో రేపో. కానీ నీది యంగ్ ఏజ్, చాలా లైఫ్ ఉంది. నువ్వు బ్రతకాలి అంటే తను చచ్చిపోవాలి. ఒక్కసారి ఆలోచించు. సరే సరే ఆంటీ, సరే. చూడు ప్రీతి, ఇంకెక్కువ ఆలోచించుకో. వెళ్ళు వెళ్ళు. రాహుల్ వాళ్ళని ఎలా ఆపాలో నేను చూసుకుంటాను. మన లాయర్ ఉంది కదా, తనను మంచి సలహా అడుగుతాను. వాళ్ళు రాకుండా ఆపే బాధ్యత నాది. నువ్వు వాగ్దేవిని చంపే బాధ్యత నీది. ఆలస్యం చేయకు, వెళ్ళు వెళ్ళు.
సిస్టర్, రెగ్యులర్గా పల్సు, బీపీ, షుగర్ లెవెల్స్ చెక్ చేయండి. ఎవరో ఒకళ్ళు 24/7 మేడం పక్కనే ఉండాలి. ఓకే సార్. చూడండి, నేను చెప్పే వరకు వేరే ఇంజెక్షన్ కానీ మెడిసిన్ కానీ ఏది ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే సార్. జాగ్రత్తగా చూసుకోండి. అలాగే సార్. డాక్టర్ బాబు, ఇప్పుడు సూది మంది వేశారు కదా, ఇంకా మా అమ్మగారికి ఏ సమస్య ఉండదు కదండి? అవునమ్మా, ఇక ఏ భయం లేదు. ఖచ్చితంగా మేడం గారు కోలుకుంటారు. అంతా అనుకున్నట్టు జరిగితే ఇంకొక 2-3 గంటల్లో మేడం గారు స్పృహలోకి రావచ్చు. నిజంగా నిజంగా మీరు దేవుడు అనిపించుకున్నారు డాక్టర్ బాబు. మీరు చేసిన సహాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను. మీరు ఈ జన్మకి తీర్చుకోలేను. అయ్యయ్యో, సాయం చేసిన నువ్వమ్మా. మేమంతా రుణపడాల్సింది మీకు. రాత్రి ప్రాణాపాయం నుండి కాపాడావు. ఇప్పుడు మొండిపట్టు పట్టిన వాళ్ళని ఒప్పించి మరీ ఇంజెక్షన్ తీసుకొచ్చావు. నేనెక్కడ ఒప్పించానండి? అంతా మా రాజేశ్వరమ్మ గారి దయ. కానీ దానికి కారణం మాత్రం నువ్వే కదమ్మా. వృత్తిపరంగా నన్ను దేవుడు అంటున్నావు, కానీ మేడంని ఏ ప్రాబ్లం లేకుండా చూసుకుంటున్న దేవతవి నువ్వే. నా వైద్యం కన్నా నీ ప్రయత్నమే మేడంని త్వరగా రికవర్ అయ్యేట్టు చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ దట్. అయ్యో, అంత పెద్ద మాటలు ఎందుకు డాక్టర్ గారు? అమ్మగారు కోలుకోవాలి. ఆవిడ ఆరోగ్యంగా ఉంటే నాకు అంతకు మించి ఇంకేమొద్దు. ఉంటానమ్మా, ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు. నువ్వు కోరుకున్నట్టే అమ్మగారు ఆరోగ్యంగా ఉంటారు. ఏదైనా సమస్య వస్తే నాతో చెప్పు. అలాగే డాక్టర్ గారు. సరేనమ్మా. ప్రీతికి మీతో జాయిన్ అవ్వటం, ఈ క్రైమ్ చేయటం ఇష్టం లేదా? ఇష్టం కన్నా స్వార్థం ఎక్కువ. తన చేతికి మట్టంటకుండా పనులన్నీ పూర్తి చేయాలనుకుంటుంది. మీరు నిజమే చెప్తున్నారా? డాక్టర్ దగ్గర, లాయర్ దగ్గర అబద్ధం చెప్పడం హానికరమని నాకు తెలుసండి. ఆ మాట గుర్తుంటే మంచిది. ఫ్యూచర్లో మీకు హెల్ప్ అవుతుంది. ప్రీతి పాయిజన్ ఇంజెక్ట్ చేయడానికి హాస్పిటల్కి బయలుదేరింది. రాహుల్ ఫ్యామిలీ అంతా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నారు. వాళ్లని హాస్పిటల్కి వెళ్లకుండా ఆపితే ప్రీతి పని తేలికవుతుంది. అందుకు మీరేమైనా సజెషన్ ఇస్తే? వాగ్దేవి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయా? యా, ఉన్నాయి. రాహుల్ నంబర్ మీ దగ్గరుందా? అమ్మా వనజ, తేజ. మావయ్య. రాహుల్. ఏమ్మా, సరస్సుకి ఏం కావాలో ఒకసారి ఫోన్ చేసి కనుక్కున్నారా? ఆల్రెడీ చేశాను డాడ్. ఏమీ వద్దని చెప్పింది. మనమైనా అప్పుడప్పుడు ఇంటికి వస్తున్నాం, కానీ పాపం సరస్సు
వాగ్దేవిని హాస్పిటల్లో చేర్చినప్పటి నుంచి అక్కడే నిద్రాహారాలు లేకుండా ఉంటుంది. పాపం ఎలా ఉంటుందో ఏంటో. ఓకే డాడ్, మనం అందరం హాస్పిటల్కి వెళ్ళి సరస్సుని ఇంటికి పంపిద్దాం. సరస్సు కూడా రిఫ్రెష్ అయినట్టు ఉంటుంది కదా. పదండి పదండి రాహుల్, ఇప్పటికే ఆలస్యమైంది. పదండి అమ్మా. హలో సార్, మన ఇన్స్టిట్యూట్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. మీరు త్వరగా రావాలి. ఏంటి ఫైర్ యాక్సిడెంటా? ఏ ఇన్స్టిట్యూట్? బీచ్ బ్రాంచ్? అసలు మీరు మాట్లాడేది ఎవరు? సరిగ్గా చెప్పండి. నేను వాగ్దేవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఎంప్లాయీని సార్. మియాపూర్లో ఉన్న మన బ్రాంచ్లో షార్ట్ సర్క్యూట్ అయి మంటలు లేచాయి. మొత్తం బిల్డింగ్ అంతా తగలబడిపోతుంది. మీరు ఫైర్ ఇంజిన్కి ఏమైనా కాల్ చేశారా? లేదు సార్, ముందు మీకు ఇన్ఫార్మ్ చేద్దామని. మీకు సెన్స్ ఏమైనా ఉందా? ముందు మీరు ఇమీడియట్గా ఫైర్ స్టేషన్కి ఫోన్ చేయండి. ఓకే సార్. బిల్డింగ్ మొత్తం ఇంటిమేట్ చేశారా? ఎస్ సార్, లోపల ఎవరూ లేరు, అందరం బయటకు వచ్చేసాం. థాంక్ గాడ్. స్టాఫ్ అంతా పానిక్ స్టేజ్లో ఉన్నారు సార్. మీరొస్తే కొంచెం ధైర్యంగా ఉంటుంది. సరే, మీరు అక్కడ ఎవరిని కంగారు పడద్దని చెప్పండి. విల్ బి దేర్. రాహుల్ ఏమైందిరా? డాడ్, మియాపూర్ బ్రాంచ్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందంట. అక్కడ వాళ్ళు ఎవరో ఫోన్ చేసి చెప్తున్నారు. డాడ్, మేము వెంటనే అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది డాడ్. అవునా? సరే, మీరు ఆ పని చూసుకొని అట్నుంచి అటు హాస్పిటల్కి వచ్చేయండి. ఈ లోపు నేను మీ అమ్మ దగ్గరికి వెళ్తాను. ఓకే. వనజ, నువ్వు డాడీతో పాటు వెళ్ళి, నేను రాహుల్ అక్కడ పని చూసుకుని అట్నుంచి అటు వచ్చేస్తాం. ఓకేనా? పద. రాహుల్, రాహుల్, జాగ్రత్త నాన్న. అలాగే డాడ్, మీరు జాగ్రత్త. వెళ్ళండి. అమ్మ వనజ, కారులో అన్నీ సర్దించావా? అన్ని కార్లో పెట్టేశాను మావయ్య. పదమ్మా. ఇంత సింపుల్ గా ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయొచ్చని ఇప్పుడే తెలుసుకున్నానండి. ఎంత పెద్ద సెంటెన్స్ అయినా చిన్న ఫుల్ స్టాప్ తో ఎండ్ అయినట్టు, లైఫ్ లో ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సింపుల్ సొల్యూషన్, ఎఫెక్టివ్ రెజల్యూషన్ దొరుకుతుంది. థ్యాంక్స్. సో మన పార్ట్ సక్సెస్ అయింది. ప్రీతి ఏం చేస్తుందో చూడాలి. దేవుడా, నేను బ్రతకాలి అంటే ఆంటీ చావు దగ్గరికి వెళ్ళిపోవాలి. నేను బ్రతకడమా ఆంటీ చావడమా?
చేయాలో అర్థం కావడం లేదే.